ఏం కృంగిపోవద్దు నాయన. అమ్మ, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే సిద్ధపరిచాడు, లేకపోతే పాడైపోతాం మనం. నీకు తెలుసా, పెద్ద నష్టంలో మనం పడుకున్నట్లు చిన్న చిన్న సమస్యలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆయన అన్యాయసుడు కాదమ్మా. నిమిషమాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నీకు విముఖుడనైతిని. గొప్ప వాత్సల్యంతో నిన్ను దగ్గర తీసుకుంటాను, నీ సమకూరుస్తాను. భయపడకు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదన్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు విస్మయం పొందుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయను. నీకు విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షపు వారు అవుతారు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను, నీ గుమ్మాలు కడతాను. మాణిక్యాలతో నీ గుమ్మాలు కడతానమ్మా. నేను ఆదరణ కోల్పోయిన దానా, ఆదరణ లేక ఉన్నదానా, భయపడకు, భయపడకు. నీ సరిహద్దులలో సమాధానమిచ్చి సరిహద్దులను విస్తరింపజేసి నీ గుడారమును స్థిరపరిచి, అంతేకాదు దాని త్రాళ్లను కూడా పొడుగు చేసి నిన్ను విస్తరింపజేస్తాను. నా ప్రభు, నా ప్రభు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ.